హే గాయ్స్, ఇవాళ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? చూడ్డానికి ఎంతో అందంగా ఉండే ఈ ప్లేస్ ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈవినింగ్ సన్సెట్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది కదండి. తిరుపతికి దగ్గరలో ఉన్న తనపల్లిలో ఉన్నామండి. ఇక్కడ కొండ మీద ఒక చిన్న మురుగన్ టెంపుల్ ఉంటుంది. చూపించడానికి తిరుపతి బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. చాలా అద్భుతమైన టెంపుల్. నేను తిరుపతికి వచ్చిన కొత్తల్లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వెళ్ళేసిరా అంటే వచ్చాను. అక్కడ లైట్ కనిపిస్తుందండి, అది మురుగుడి యొక్క శ్రీనామం. తమిళ్లో ఉంటుంది కదా, ఓం అని. అది ఈ టెంపుల్ నేను ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ 9 months బాగా వచ్చేదానండి ఈ టెంపుల్కి. నాకు నార్మల్ డెలివరీ జరిగిందంటే ఈ మురుగుడు దయ్యాన్ని నేను నమ్ముతాను. ఇక్కడ స్వామి బాలజ్ఞాన దండాయుధ పాణి, అంటే చిన్న పిల్లవాడి రూపంలో ఉంటాడు. జ్ఞానాన్ని ప్రసాదించి దండాయుధాన్ని పట్టుకుని ఉంటారండి స్వామివారి. ఇక్కడ లోపలికి కెమెరా అలో లేదు కాబట్టి మనం కూడా రెస్పెక్ట్ ఇచ్చి కెమెరా తీసుకెళ్ళలేదు. ఇట్స్ అన్ ఆసమ్ ప్లేస్ గైస్. దేవాంశి పుట్టాక 21వ రోజు వచ్చాను ఈ టెంపుల్కి. ఇంట్లో ఒక కార్యం జరుగుతుంది కదా, ఆ కార్యమైన రోజు సాయంత్రమే వచ్చేసాను. గుడికి వెళ్ళే అర్హత వస్తుంది కదా 21 రోజులు అయ్యాక. డెలివరీ అవ్వడానికి నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పుకోవడానికి వచ్చాను. ఆ తర్వాత పాపకి ఎప్పుడు కొంచెం బాగాలేకపోయినా కానీ ఈ రోజు కూడా కొంచెం పొట్ట నొప్పి అంటుంది. అది ఎందుకు వచ్చిందో ఏమో, వామ్ వాటర్ అయితే పోసాను, బట్ నాకు కొంచెం దిగులు అయిపోయింది. అందుకని ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్య భుజంగం 32 శ్లోకాస్, సుబ్రహ్మణ్య అష్టకం అన్ని చదువుకుంటే నాకు ఇక్కడ కూర్చొని తృప్తిగా ఉంటుంది. ఆ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి ఇక్కడ పెట్టారండి. ఆ విభూతిని రాసుకుని, ఆ విభూతిని పట్టుకొని శరణభవ మంత్రం చదువుకొని పెట్టినట్టయితే పాప హెల్దీ అయిపోతుంది కదా. ఇది ఒక 5 minutes జర్నీ ఆఫ్ ఘాట్ రోడ్ అండి. కొండ చాలా స్ట్రైట్ గా ఉంటుంది. కార్ నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా నడపాలి, దిగేటప్పుడు ఇంకా జాగ్రత్తగా నడపాలి. సో మేము ఎప్పుడు కార్ డేర్ చేయలేదు, బైక్లో బాగుంటుంది. ఒక 5 kilometers ఫ్రమ్ తిరుపతి. విశేషమైన కావడి రోజులు, కృత్తిక నక్షత్రం రోజుల్లో గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు ఇక్కడ చాలా మంది. 7 కల్లా క్లోజ్ చేసేస్తారు ఫ్రెండ్స్. అంతకు మించి ఇక్కడ ఎవరు తిరగకూడదని రూల్. ఖచ్చితంగా పగలొచ్చినా ఈవినింగ్స్ వచ్చినా మీరు గ్రేట్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ టేస్ట్ చేస్తారు ఫ్రెండ్స్.